మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వీక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 డిసెంబర్ నుండి 31 డిసెంబర్ వరకు కూడా ఈ నెల్లాళ్ళు మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా గ్రహాల యొక్క ప్రభావం వివిధ రాశుల మీద ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందర మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే నన్ను సందర్శించవచ్చండి. నా పేరు వాడ్రే ఆదినారాయణరావు శర్మ. మీరు జాతకాలు కావాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ ఉండాలండి. ఉంటే మీ జాతకం తప్పనిసరిగా చూస్తాను. అంతేకాకుండా మీరు మెసేజ్ పెట్టచ్చు వాట్సాప్లో, తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఫోన్ కూడా చేస్తాను నేనే. అంతేకాకుండా వాస్తు విషయాల్లో కానీ వాస్తు కూడా చూస్తూ ఉంటాను నేను. అంతేకాకుండా మ్యాచెస్ ఉంటుంది సార్. మ్యాచెస్ అంటే వధూవరుల జాతకాల పరిశీలన, అలాగే అనేక రకాల ముహూర్తాలు నేనే పెడుతూ ఉంటాను. మన దగ్గర శిష్యులు కానీ ఎవరు ఉండరు. నేనే పెట్టడం వల్ల మీతో డైరెక్ట్గా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ప్లానెటరీ పొజిషన్ గురించి మాట్లాడుకుందామండి. ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశిలో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉన్నాడండి. అంటే 6th డిసెంబర్ నుంచి ఉంటాడు. 5th డిసెంబర్ వరకు కర్కాటక రాశిలోను, 6th డిసెంబర్ నుండి మిథున రాశిలోను ఉంటాడు. ఇంకా కేతువు సింహరాశిలో ఉంటాడు. బుధుడు తులారాశిలో ఉంటాడు, బ్రహ్మాండంగా ఉంటాడు. 7వ తారీఖు 7th నుంచి బుధుడే 7th నుంచి మనకంటే వృశ్చిక రాశిలోకి రావడము. రవి శుక్ర కుజులు కూడా వృశ్చిక రాశిలో ఉండడము, వాళ్ళతోటి పాటు బుధుడు కూడా ఉన్నాడండి. అంతేకాకుండా కుజుడు ధనురాశిలోకి 8వ తారీఖు నుంచి, రవి 16వ తారీఖు నుంచి ధనుసు రాశిలో, అదే శుక్రుడు 20th నుంచి ధనుసు రాశిలోకి, బుధుడు 29th డిసెంబర్ నుండి ధనుసు రాశిలోకి వస్తాడు. అంటే 4 గ్రహాలు వృశ్చిక రాశిలోను అలాగే ధనుసు రాశిలోనూ ఉంటున్నారు. అలాగే రాహు కుంభరాశిలో, వాయుతత్వ రాశిలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అలాగే శనీశ్వరుడు మీనరాశిలో చాలా చాలా బాగున్నాడు. సో ఈ విధంగా ప్లానెటరీ పొజిషన్ ఉంది. సరే, ఇప్పుడు మనం ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందామండి. 1 డిసెంబర్ నుంచి 31 డిసెంబర్ వరకు మేషరాశి వారికి ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ముందుగా వ్యాపార సంస్థల్లో వ్యాపార మూలకంగా మీకు ధనప్రాప్తి కలుగుతుంటుంది. ఈ సప్తమ స్థానం అనే, కళత్ర స్థానం అని, వివాహ స్థానం అని, అలాగే వ్యాపార స్థానం అని అంటాం కదా. ఈ కళత్ర స్థానంలోనే బుధుడు ఉండడం వలన, ఎందుకంటే చంద్రుడు కూడా చాలా బాగున్నాడు కాబట్టి విద్యలో రాణించడము, అంతేకాకుండా భూములు, వాహనాలు, గృహ సౌఖ్యము మీకున్నాయి. అంతే కదండి, మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. అంటే కుటుంబంలో వృద్ధి, కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉండడానికి మాత్రం అవకాశం ఉన్నాయి. ఎక్కువగా షార్ట్ జర్నీస్ మీరు ఎక్కువ చేసేస్తారండి. అలా అంతేకాకుండా కొత్త కొత్త ఆలోచనలు, మంచి మంచి ఐడియాస్ వస్తూ ఉంటాయి మీకు. ఆలోచన అంటే ఐడియాస్, అది కార్యరూపం దాచడం అనేది మీకు చాలా అదృష్టంగా భావించవచ్చు. అంటే మీ యొక్క వచ్చే తెలివితేటలకు వచ్చే ఆలోచనని మీరు మీ వాళ్ళకి చెప్పడం వల్ల, దాన్ని కార్యరూపం దాచడం వల్ల నేమ్ అండ్ ఫేమ్ మీకు వస్తుంది. మీ తమ్ముళ్ళని, మీ చెల్లెళ్ళని, అంటే సోదరిమణుల్ని మీరు కలుస్తారు, ప్రయాణాలు చేస్తారు. అకుంఠితమైన దీక్షత, ప్రతి పని ముందు పట్టుదలతో మీరు చేస్తారు. అది గ్రేట్. అంతే కదండి, మీరు శుభవార్తలు వినడానికి కూడా 6వ తారీఖు నుంచి 6th నుంచి మీరు శుభవార్తలు వింటారు, కష్టపడి పనిచేస్తారు. అంతేకాకుండా విద్యలో కూడా మీరు బాగా రాణిస్తారు. మీ సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. కొత్తగా పెళ్ళైన వారికి కానీ, ప్రెగ్నెన్సీ ఉన్నవారికి కానీ ఆడపిల్ల పుట్టడానికి అవకాశం ఉంది. ఫస్ట్ ఆడపిల్ల పుడుతుంది, కొన్ని సంవత్సరాల తర్వాత మగ పిల్లాడు పుడతాడు. ఏదేమైనా మీరు పుణ్యక్షేత్ర దర్శనాలు, కింద జన్మ చేసిన పుణ్యఫలము అవన్నీ మీకు ఉంటాయి. మీకు అట్రాక్షన్ బాగా ఉంటుందండి. ప్రజాదరణ, ప్రజాభిమానం మీకు ఎక్కువ. ప్రజాకర్షణ, జనాకర్షణ అంటాం కదా, ఎక్కువగా ఉంటుంది. స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు రాణించడానికి అవకాశాలు ఎక్కువ. కళారంగంలో కూడా, మీ సాహిత్య రంగంలో మీకు బాగా డెవలప్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతే కదండి, మీకు మాట నేర్పడం బాగొచ్చు, ధర్మకార్యాలు, శుభకార్యాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే అద్భుతంగా మీరు చేయడానికి అవకాశం ఉన్నాయి. ఏదైనా బుధుడు 7వ స్థానంలో, బుధుడు తెలివితేటలు బాగా పెంచుతుంటాడు మీకు. ముఖ్యంగా రైతులకి పంటల్లో నష్టం రాకుండా ఎప్పుడు కూడా ధనము బాగా ఉంటుంది. అంతేకాకుండా మ్యూజిక్ డైరెక్టర్స్ అంటాం కదా, మ్యూజిక్ వాయించే వాళ్ళకి, అంటే మ్యూజిక్ రంగంలో ఉన్నవారికి మనం చెప్తుంటాం కదా, అమ్మన్ గారని,
మన కోటి గారని ఇవి అంటుంటాం కదా మనం. అట్లాగా మనకి మణిశర్మ గారు అంటుంటాం కదా! వాళ్ళకి అంటే నాకు తెలిసిన గుర్తున్న పేర్లు చెప్తున్నా కూడా ఎప్పుడు వాళ్ళకి కూడా చాలా బావుంటుంది. డైరెక్షన్స్ బావుంటాయి. అలాగే గాయని, గాయికలకు కూడా మంచి రోజులని చెప్పచ్చు. ఆర్థికంగా చూసుకుందాం. ఫైనాన్షియల్‌గా ఏమాత్రం ఇబ్బంది పడరు మీరు. ఎందుకంటే సెకండ్ హౌస్ లార్డ్ శుక్రుడు కూడా చాలా బాగున్నాడు. కాకపోతే అంటే మీ సెకండ్ హౌస్‌ని శనీశ్వరుడు చూడడం వలన మీకు రావాల్సినటువంటి సంపదలు, ధనము లేట్ అవుతుందేమో తప్ప ఖచ్చితంగా మీకు డబ్బులు వచ్చి తీరతాయి. పైగా ఈ శుక్రుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానంలో శుక్రుడు ఎవరి జాతకంలో ఉన్నా వాళ్ళకి ఐశ్వర్యం పట్టుకుంటుంది అని శాస్త్రం కూడా చెప్తుంది. సో, ఈ విధంగా మీకు ఫైనాన్షియల్‌గా ఏమాత్రం ఇబ్బంది పడరు. మీకు వివాహ శుభకార్యాలు అంటే వివాహ శుభకార్యాలు జరగవు. బట్ వేడుకలు జరగడానికి, అంతేకాకుండా మీ ఇంట్లో మ్యారేజెస్ సెటిల్ అయిపోవడానికి అవన్నీ మీకు అవకాశాలు బాగా ఉన్నాయి. బుధుడి వలన మీకు చాలా మంచి యోగాన్నే కలిగిస్తాడు. బుధుడు సప్తమ స్థానంలో అద్భుతంగా ఉన్నాడు. అంతేకాకుండా అష్టమ స్థానంలో కూడా రవి, శుక్ర, కుజ, బుధులు ఉన్నారు. అష్టమ స్థానంలో ఉంటే తలవంతలంకి వచ్చే ధనయోగము, రవి బుధుల వలన మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. అంతేకాకుండా రవి వృశ్చిక రాశిలో ఉండడం వల్ల శస్త్రచికిత్సలు జరగడానికి, అంటే ఆపరేషన్స్ జరగడానికి, శారీరకంగా, మానసికంగా బాధలు కలగడానికి కొంచెం అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఏదైనా రవి, బుధ, కుజుల వలన డాక్టర్స్‌కి చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి ఇంకా బాగుంటుంది. రవి, బుధుల కాంబినేషన్ అష్టమ స్థానంలో ఉంటే విదేశాల నుంచి డబ్బులు వస్తాయి. అలాగే గవర్నమెంట్ సంబంధించినటువంటి ధన ప్రాప్తి కలగడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. అలాగే భాగ్యస్థానంలో ఇదే రవి, కుజ, బుధులు కూడా భాగ్యస్థానంలో కూడా ఉన్నారండి. అంటే భాగ్యస్థానంలో యాక్చువల్‌గా రవి, కుజులు ఉన్నారంటే రోగ నిరోధక శక్తి ఉంటుంది మీకు. రోగ నిరోధక శక్తి అంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, అంటే అనారోగ్య సమస్యల దగ్గర రాకుండా మిమ్మల్ని మీకు మీరు కాపాడుకుంటారు. పట్టుదలతోటి, స్వయం కృషితోటి ఉన్నతమంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి మీకు. అంతే కదండి, రాజస లక్షణాలు కలిగి ఉంటారు మీరు. ఎందుకంటే 9th భావానికి గురు దృష్టి ఉండడము, 9th భావంలో రవి, బుధ, కుజులు ఉండడం వల్ల డాక్టర్ సంబంధించిన వృత్తి వాళ్ళకి బాగుంటుంది. అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఉంటుంది సరే, సిఏ, సిఎంఏ వాళ్ళకి అద్భుతంగా ఉండడము. శుక్రుడు కూడా భాగ్యంలో ఉన్నాడు. అది అద్భుతం అండి. గురు దృష్టి ఉంది అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా కుజ, బుధులు కాంబినేషన్ వల్ల ఇంజనీర్స్కి, అలాగే మ్యాథమెటిషియన్స్గా గాను, ఆడిటర్స్ గాను, అలాగే కుజ, బుధుల కాంబినేషన్ వల్లనే డాక్టర్స్ గాను మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అంతేకాకుండా మీకు కుజ, శుక్రులు కూడా ఇలా చెప్పుకుని లేకపోతే చాలా ఉంటుంది. కుజ, శుక్రుల కాంబినేషన్ 9th భావంలో ఉన్నారు కదా, లౌకిక జ్ఞానం కలిగి ఉంటారండి మీరు. అంతేకాకుండా క్రీడల పట్ల, లలిత కళల పట్ల, అంటే భరతనాట్యం అంటారు కదా, లలిత కళలు, వాటి పట్ల మంచి ఆసక్తి ఉంటుంది. భూములు, పండ్ల తోటలు కలవారుగా ఉంటారట మీరు ఈ వారంలో, ఈ నెలలో అవకాశాలు ఉన్నాయండి. ఏదైనా దశమ భాగ్యం, లాభస్థానం అంటే 10th హౌస్ లార్డ్ మీకు వైభవం ఉండడం వల్ల సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ రంగ ఉద్యోగస్తులకి, అంటే ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకి కొద్దిగా వాళ్ళ జాతకాల ప్రకారము ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్స్ అవుతారు మీరు. ఉద్యోగంలో కూడా స్థిరత్వం తక్కువగా ఉంటుంది. ఉద్యోగం మారిపోదామా, ఉద్యోగంలో ఈ మనకి కలిసి రావట్లేదు అన్నట్టుగా మీరు ఉంటారు. ఎందుకంటే 10th హౌస్ లార్డ్ వైభవంలోనే ఉండడానికి కారణము. అలాగే లాభస్థానంలో కూడా రాహు ఉన్నాడండి మీకు. లాభస్థానంలో రాహు మిమ్మల్ని బాహువులు మీకు చెప్తారంటారు కదా, అంటే ఏం లేదండి. మీరు లాభంలో రాహు ఉన్నాడంటే పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవ దర్శనాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, ఫ్లైట్లలో ఎక్కి తిరగడాలు. అంటే అందుకని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ వాళ్ళు ఉంటారు సరే, ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్న వాళ్ళకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా మీరు సినిమా షూటింగ్ రీత్యా, వ్యాపారాల రీత్యా చాలా ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. 12వ భావంలో శనీశ్వరుడు ఉండడం అంత గొప్ప అదృష్టం కాదండి. ఎందుకంటే ఆయన 11వ ఇంటి వాడు, అంటే మీకు పాపి అవుతాడు ఆయన. కాబట్టి 12వ భావంలో ఉన్న శనీశ్వరుడు వలన నీటి గండం ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మేషరాశి వారికి పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారిని పూజించడం వల్ల, అలాగే కామాఖ్య అమ్మవారిని వీలుని చూడండి, ఆవిడ అమ్మవారిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.